ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ వసుధార గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, రీసెంట్గా ఒక ఆవిడ నాతో ఒక విషయం షేర్ చేసుకున్నారు. ఏంటంటే తను ఇద్దరు జాబ్ చేస్తున్నారు, షీఈస్ గెట్టింగ్ గుడ్ శాలరీ. అయితే శాలరీ రాగానే మాత్రం హస్బెండ్కి ఇచ్చేయాలి. అంటే చాలా మంది ఇళ్లలో జరిగేది ఇదే కదా. సరే, హస్బెండ్ మొత్తం వాడుకోడు, బడ్జెట్ కోసమే అనుకోండి, పక్కన పెడితే. అయితే మరి దీనికి పాకెట్ మనీ కోసం కూడా నేను పాకెట్ మనీ కావాలంటే మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి చేయి చాపాలి. ఏంటి నాకు ఈ కర్మ? ఎందుకు ఇట్లా నేను 1,00,000 సంపాదిస్తున్నాను, సరే 1,00,000 అనుకుందాం, శాలరీ ఇంత వస్తుంది నాకు, అయినా నేను పాకెట్ మనీ కోసం తనని వెళ్ళి అడగాల్సి వస్తుంది. నాకు కొన్ని ఉంటాయి కదా, పర్సనల్ థింగ్స్ చేసుకోవాల్సి ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటుంది, ఏదైనా బర్త్డే పార్టీ సంథింగ్ ఉంటే గిఫ్ట్లు కొనుక్కోవాలి, ఏం ఉంటాయి కదా. నేను దీనికోసం కూడా వెళ్ళి అతను అడగాల ఏంటి? అంటే ఎందుకు హస్బెండ్స్, అంటే కొంతమంది అందరి గురించి కాకపోయినా ఇంత రూడ్గా ఎందుకు ఉంటారు? అంటే రూడ్ అనొచ్చో లేదో నాకు తెలియదు. మరి అంటే ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే మేడం, మీరు అన్నట్టు ఒకవేళ పాకెట్ మనీ అనండి, నా అవసరాల కోసము నేను 1,00,000 సంపాదించి మళ్ళీ వెళ్ళి హస్బెండ్ దగ్గర అడగాల్సి రావడము అని అంటే అది లిటరల్గా బెగ్గింగ్ లాగా అనిపిస్తుంది, నొప్పి అనిపిస్తుంది, ఖచ్చితంగా నొప్పి అనిపిస్తుంది. నేను కష్టపడి సంపాదించి నీ చేతితో పెట్టి మళ్ళీ నీ దగ్గర అడుక్కోవటం ఏంటి? మీరు అడిగింది వ్యాలిడ్ పాయింట్. విమెన్కి చాలామందికి అది సమస్య. నా దగ్గర కూడా చాలామంది వస్తారు, ఇలా ఇంత చేసి మళ్ళీ నేను అడుక్కోవాలా? ఎందుకు అడుక్కోవాలి మేడం? నేను ఇలా మాట్లాడితే నువ్వు ఎదిరిస్తున్నావు, రెబెల్స్ అది ఇది అని అంటారు, ఎందుకు అనేసి వాళ్ళు వస్తే అది నేను సరే టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్తాను. ఎందుకు హస్బెండ్స్ ఇలాగా అనేది ఒకటి. ఒక విషయం వచ్చి కొన్ని డికేడ్స్ వెనక్కి వెళ్తే, ఇప్పుడు నాకు తెలిసి విమెన్ బయటికి వచ్చి చదువుకొని వర్కింగ్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ 5 డికేడ్స్ నుంచి జరుగుతుంది. గత 50 సంవత్సరాలుగా వస్తున్నారు, చదువుకుంటున్నారు. 5 డికేడ్స్లో జరిగింది ఏమిటి అని అంటే చదువుకునే మహిళల సంఖ్య చాలా పెరిగింది. లాస్ట్ 2 డికేడ్స్లో అబ్బాయికి ఎంత ఖర్చు పెట్టి ఏం చేసి చదివిస్తున్నాము, అమ్మాయిలకు కూడా అలాగే చేస్తున్నారు, నాకు కూడా చేస్తారు. మా అన్నయ్యతో సమానంగా కొండొకచో నాకే ఎక్కువ పెట్టారు నా విషయంలో అయితే. సో అలా జరుగుతున్నప్పుడు నేను ఇంత ఖర్చు పెట్టి నా పేరెంట్స్ ఇంత ఉద్యోగం చేయాలి, చేస్తున్నాము. కానీ పొరపాటు ఎక్కడ జరుగుతుంది? మీరు అన్నట్టు అతని చేతిలో పెట్టాల్సి రావటం. సరే, ఇది ఎందుకు? కొంతకాలం వెనక్కి వెళితే విమెన్కి ఫైనాన్షియల్ లిటరసీ లేదండి. ఈ విషయం మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకనండి, వాళ్ళు ముందు నుంచి బయట తిరుగుతూ ఉన్నారు. గత 50 సంవత్సరాలనండి విమెన్ బయటికి వచ్చారు. ముందు నుంచి రకరకాల వ్యక్తులతో ఎలా హ్యాండిల్ చేయాలి, అప్పులు అనండి, ఇంట్రెస్ట్లు అనండి, ఇంకా ఇన్వెస్ట్మెంట్లు అనండి. సో చాలా వరకు ఈవెన్ టుడే మనం ఒప్పుకున్నా కోకపోయినా సరే, అందరూ మెన్ అని చెప్పను, చాలా వరకు మెన్ ఆర్ గుడ్ ఇన్ దట్ ఫైనాన్షియల్ లిటరసీ అనే దాంట్లో మెన్కి కొంత ఎక్కువ నాలెడ్జ్ అని చెప్పాలి. విమెన్కి అసలు లేదా అంటే ఇప్పుడు ఉంది, ఇదివరకు లేదనే మాట ఒప్పుకుని తీరాలి. సో అప్పుడేం జరిగేది? వాళ్ళు సహజంగానే తీసుకొచ్చి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, నీకేం తెలుసమ్మా, ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, నీకేం తెలుసు, ఇచ్చేస్తే దీనికి ఇది, ఈ ఖర్చు కోసం ఇది, పిల్లల కోసం ఈ ఖర్చు అని వాళ్ళు చెప్పేవాళ్ళు, బడ్జెట్లన్నీ వాళ్ళే వేసేవాళ్ళు, వీళ్ళు ఫాలో చేసేవాళ్ళు. కాలక్రమేణా వీళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయటంతో పాటు వీళ్ళు నేర్చుకుంటున్నారు లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ, సాధికారత అని అంటారు కదా. ఆ సాధికారత ఇవాల్టి రోజున సంపాదించటంతోనే అయిపోలేదు. నేను సంపాదించిన సంపాదన అది 1,00,000 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 30 అవ్వచ్చు. నాకు తెలియాలి అది ఎక్కడికి వెళుతుంది, నాకు తెలియాలి దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని ఎలా పెంచాలి. మెన్ ప్రాక్టీస్ ఎలా ఉంది? తెచ్చి ఇచ్చేవాళ్ళు, వాళ్ళే చూసుకునేవాళ్ళు, వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, నేర్చుకున్నారు, కానీ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. అక్కడే ఉండి న్యాచురలీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, నువ్వు వచ్చి నా చేతిలో ఇచ్చే, నేను నీకు ఇస్తాను. కానీ కొంత మారాల్సిన అవసరం అయితే ఉంది. ఎలాగనండి? బడ్జెట్. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో మహిళలు వాళ్ళ హస్బెండ్స్ కంటే ఎక్కువ సంపాదించే మహిళలు ఉన్నారు. నా క్లయింట్స్లో చాలామంది ఉన్నారు, చెప్పలేం కదా, ఉన్నారు. అలా జరుగుతున్నప్పుడు కూడా నేను నీకే మొత్తం ఇవ్వాలి, సో ఇక్కడి నుంచి వచ్చేది ఏంటి? కంట్రోల్. ఒక మ్యాన్గా నేను
ఏమంటారు, గృహస్థు. కర్ణాటకలో అయితే చెప్తారండి యజమాని, అతని యజమాని ఆవిడ అన్నట్టు, మా యజమాని అని చెప్తుంటారు. సో మామూలుగా యజమాని అని అంటే ఏంటి, యజమాని కింద ఉండేది ఎవరు, నౌకరు. సో ఆ భావజాలం, ఆ ధోరణి ముందుకెళ్ళది, అది వదిలేయాలి. సో కంపానియన్షిప్, పార్ట్నర్షిప్ అనేది ఆలోచించాలి. సో బడ్జెట్ ఇద్దరు కూర్చోండి, వేయండి. ఎక్కడికి ఎంత వెళుతుందో మీకెంత తెలియాలో ఆవిడకి అంతే తెలియాలి. అన్ని మీరు చూస్తున్నారు ఇవాళ, భగవాన్ నాకరే కుచ్ హో జాయ్, ఏదో జరుగుతుంది ఒకసారి, అప్పుడు ఆవిడకి ఏం తెలీదు, సీదా రోడ్డు మీదకేనా. ఆవిడకి తెలియాలి కదా ఎక్కడున్నాయి డబ్బులు, ఏమున్నవి, అప్పులేంటి, ఇన్వెస్ట్మెంట్లు ఏంటి, ఫండ్స్ ఏంటి, స్టాక్స్ ఏంటి. ఆవిడకి ఏం తెలీదు, ఏదో అయిపోతుంది, మీ ఫోన్ కూడా ఏదో మునిగిపోతుంది. ఆవిడకి ఏం తెలియకపోతే మీరు ఇంత కష్టపడి చేసింది ఎవరి కోసం, ఎక్కడికి పోతాయి ఆ డబ్బులన్నీ. ఇలా జరిగిందండి నా దగ్గర ఒకటి, అందుకని నేను చెప్తున్నాను. అతను హీ వాజ్ వెరీ యంగ్, 41 yearsలోనే యాక్సిడెంట్ అయిపోయింది, స్పాట్ డెడ్. ఇంట్లో ఎంత కంట్రోల్ అంటే అమ్మాయికి అతని ఫోన్ పాస్వర్డ్ కూడా తెలియదు, ఆ ఫోన్ డ్యామేజ్ అయిపోయింది. తర్వాత ఒక 2 ఏళ్ళు కష్టపడాల్సి వచ్చింది ఇతను డబ్బులు ఎక్కడెక్కడ పెట్టాడు, ఏమేం చేశాడని తెలుసుకోవడానికి. ఆ 2 ఏళ్ళు అయితే వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రగుల్ అయితే నడిచిందా లేదా. సో ఇలా కాకుండా ఏదో నెగటివ్ జరుగుతుందని నేను చెప్పట్లేదు, కాకపోతే మీ వైఫ్ అనే ఆవిడ మీకు లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామిగా ఆమెను ట్రీట్ చేయండి అన్ని విషయాలలో, ఫైనాన్షియల్లో కూడా. సో మీరు మీ బడ్జెట్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇద్దరు కూర్చొని ప్లాన్ చేసుకోండి. 2-3 అకౌంట్లు పెట్టుకోండి. ఒక అకౌంట్, అమ్మాయి నేను ఇంత ఇస్తాను, నువ్వు ఎంత ఇవ్వు, ఇది మన ఖర్చులు, సో ఈ ఖర్చుకి నేను ఇంత ఇవ్వాలి, నువ్వు ఇంత ఇవ్వాలి. ఓకే, లేకపోతే నేను ఖర్చులకు పెడతాను, నీకు వచ్చేది ఇన్వెస్ట్మెంట్ ఇలా పెడతాను, నీకెంత కావాలి నీ అవసరాలకి. ఇప్పుడు మీరు పెట్టే ప్రతి ఖర్చు ఆవిడ మీద క్వశ్చన్ చేయట్లేదు కదా, సో మీరు చేయకపోవడం కూడా కరెక్టే అవుతుంది కదా. అమ్మాయికి ఏదో బర్త్డే పార్టీ అనండి, ఇంతకుముందు మీరు అన్నట్టు ఏదో కొలీగ్ ఫేర్వెల్ పార్టీ అనండి, సడన్గా ఇవి చెప్పకుండా వచ్చే ఖర్చులు కదా, ముందు మనకి తెలియదు. అమ్మాయి నా బర్త్డే మరి రేపు వచ్చాయి, సో నేను నెలకింత అని 4,000 10,000 ఇచ్చేసాను, ఆ 10,000లో ఇది ఉంటుందా, ఉండదు. ఫేర్వెల్ పార్టీ వచ్చింది, దాంట్లో ఉంటుందా, ఇది ఉండదు. సో ఇలా కాకుండా మీరు పెట్టే ప్రతి ఖర్చును ఆవిడ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది, సేమ్ అక్కడ కూడా మీకు ఎలా నచ్చదో అక్కడ కూడా ఆవిడకి నచ్చదు. సో మీరు ఇంత అని ఇవ్వకుండా ఆ అమ్మాయిని అడగండి, నువ్వు తీసుకోమ్మా, నీ అవసరాలకు నువ్వు ఇంత తీసుకోండి. సో లెట్స్ ప్లాన్ దట్ బడ్జెట్. ఆ బడ్జెట్ ప్లాన్ చేసుకొని మీకు ఇంత, ఈ విషయంలో నేను క్వశ్చన్ చేయను, ఆ విషయంలో నన్ను క్వశ్చన్ చేయను, ఎంత ఏమిటి, ఇన్వెస్ట్మెంట్ అనండి, ఫండ్స్ అనండి, స్టాక్స్ అనండి, ఇవన్నీ బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి. ఖర్చుతో పాటు మిగతాయి కూడా అన్నీ అవసరం కదా. ఇవన్నీ డిస్కస్ చేసుకొని, అగ్రెసివ్గా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్లకుండా డిస్కషన్, పొలైట్ డిస్కషన్ చేసుకొని అలాట్మెంట్ చేసుకోవాలి. వస్తున్నది ఎంత ఇద్దరికి కలిపి, పోయేది ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఎంత, నీకెంత, నాకు చూసుకొని నెమ్మదిగా మాట్లాడుకోవటం చాలా బెటర్. మరీ పాకెట్ మనీ అని నేను అడుక్కోవాలా పూలకు, పార్టీకి, కేక్కి అని అంటే అది నొప్పి అనిపిస్తుంది. అలా మీ భార్య బాధపడితే మళ్ళీ అది రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్.